అక్కడ ఏం జరిగిందంటే మేము వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత మన వీడియోస్ చూస్తూనే ఉన్నారన్న. మన మీడియా పైన కూడా దాడి చేసిర్రు గదా! హ్మ్. మీరు కూడా ఎన్నో అవమానాలు పడ్డారు. నేనొక్కదాన్ననే గాదు. పృథ్వన్న గాని, రగన్న గాని, జర్నలిస్టులందరూ కూడా మీరు దాసరి శ్రీనన్న అందరూ కూడా అవమాన పడ్డోళ్ళే. వీళ్ళంతా అవమాన పడ్డారు కాబట్టి అక్కడ మనకిక్కడ ఉన్నాం కాబట్టి అనిపించట్లేదు గానీ, అక్కడి ప్రజలు ఎట్లా జూస్తున్నారంటే మన వీడియోస్, ఈ పవన్ కళ్యాణ్ చేసే అరాచకాలన్నీ ప్రజలకు తెలుసు. హ్మ్. మీ జోలికొచ్చిండు కాబట్టి మీరంటున్నారు, తప్పేం మాట్లాడుతున్నారు అంటున్నారు. మీరు చూసే ఉంటారు వీడియో. అవును. చూసాం. అక్కడే వీళ్ళంటుర్రు మళ్ళా కింద స్క్రిప్టెడ్ గానే గాదు. మేమొక దగ్గర టిఫిన్ చేద్దామని నేను, భార్గవన్న, తిరుపతన్న మేమందరం వెళ్ళినాం. హ్మ్. హ్మ్. అయితే అక్కడ ఆగినాం. ఒకతోన హోటల్‌తోని ఆగితే నరసరావుపేటలో అక్కడ పీపుల్స్ కూర్చొని మాట్లాడుతున్నారు. మమ్మల్ని చూసి గుర్తుపట్టిర్రు. మీరు తెలంగాణ నుంచి వచ్చిర్రు గదా! నువ్వే గదా మాట్లాడేదని. వాళ్ళు గుర్తుపట్టి ఆళ్ళు మాట్లాడేసరికి సరే మీరేమన్నా మాట్లాడతారా మా గురించి అంటే, సరే మాట్లాడతామన్నారు. హ్మ్. ఆ తర్వాత ఆ వీడియో తీసుకోవడం జరిగింది గానీ, గిఫ్టెడ్ ఏం లేదు. ఆ ప్రజలు గూడా అక్కడనే ఉంటారు. ఆ ఊరు అక్కడనే ఉంటది. మీకు దమ్ముంటే పోయి మాట్లాడుకొని చూడండి.